హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేది చావా సినిమా రివ్యూ, జెన్యూన్ రివ్యూ. నేను నిన్న నైట్ చూసిన, తెలుగు డబ్బింగ్లో చూసిన తర్వాత లిటరల్గా చెప్తున్నా, నాకైతే నైట్ నిద్ర పట్టలేదు. చాలా బాధ అనిపించింది, కోపం వచ్చింది. చరిత్రను ఇంతవరకు మనకు ఎవ్వరూ చెప్పలేదు, ఏ బుక్లో రాయలేదు, రాసినది మన వరకు రీచ్ కాలేదు అని నాకు అనిపించింది. ఎంత దారుణంగా ఉందంటే మీరు ఊహించుకోవడం చాలా కష్టం. సినిమాలో ఆ విధంగా చూపించారు. మనకు చరిత్రలో ఏ విధంగా అతన్ని హింసించారు, శంభాజీ మహారాజ్ని ఏ విధంగా హింసించారు, ఏ విధంగా టార్చర్ చేశారు అనే విషయాన్ని మనకు సీన్ టు సీన్ చూపించారు. కానీ ఇంతకన్నా ఎక్కువనే బాధ పెట్టారని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. బట్ ఇంత తక్కువ చూపించినందుకే ఇంత బాధ అవుతుంది, ఇంత కోపం వస్తుంది. చరిత్రను ఇంత ఘోరంగా మనకు తెలియకుండా చేసిన వాళ్ళని ఏం చేయాలనో కూడా అర్థం అవ్వట్లే. సో సినిమాలో వెళ్తే మనకు రష్మిక మందాన కానీ, విక్కీ కౌశల్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎంత బాగా అంటే నీకు అక్కడ పోతే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటా ప్రతి ఒక్కరు బయటకు వచ్చింది. అంటే ఎంత రియలిస్టిక్గా వాళ్ళు యాక్ట్ చేశారో అర్థం చేసుకోండి. అదేవిధంగా శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత శంభాజీ మహారాజ్ని ఏ విధంగా టార్చర్ పెట్టారు, ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టారు, అక్కడున్న ప్రజల్ని ఏ విధంగా భయపెట్టారు. మతం మారకుంటే మీ బతుకు కూడా ఇట్లా ఉంటుంది, మీ గతి కూడా ఇట్లా ఉంటుంది. సన్నని ఇనుప ముక్కలతోని కండల్లో కూర్చోడము, సీకులతోని కండల్లో కూర్చోడము, ఒళ్ళంతా చెక్కడము, రాళ్ళతో కొట్టిపోయడము, గుర్రాలపైన ఒంటలపైన ఊరేగించడము, ఊరంతా చనిపోయేంత వరకు టార్చర్ చేయడము, మతం మారు అని చెప్పేసి టార్చర్ చేశాం. సో ఇంత ఘోరంగా టార్చర్ చేయడం వల్ల శంభాజీ మహారాజు చనిపోయాడు. సో ఇదంతా ఎవ్వరు మనకు చెప్పరు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల తర్వాత బయటపడింది. థియేటర్లో ప్రతి ఒక్కరు కళ్ళ నుంచి వాటర్ డ్రాప్స్ కింద పడ్డాయి. ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ ఎమోషన్గా బయటకు వచ్చిండ్రు. బట్ నాకు అనిపించింది, మా ఫ్రెండ్స్ చాలామంది హిందీలో చూసారట. హిందీలోతో పోలిస్తే తెలుగు కొంచెం డబ్బింగ్లో కొంచెం ప్రాబ్లం అయింది అన్నారు. ఎందుకంటే డబ్బింగ్ ప్రాబ్లం కానీ కొంచెం కారణం ఉంది. వితిన్ 1 వీక్లో మనం దీన్ని డబ్బింగ్ చేసాము. ప్రాపర్గా డబ్బింగ్ చేయాలని అనుకుంటున్నా. ప్రాపర్గా డబ్బింగ్ చేస్తుంటే మాత్రం ఇంకా మంచి కలెక్షన్ వచ్చేది. అసలు సినిమా చూసిన తర్వాత మీరైతే ఒక 2-3 రోజులు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలేరు. చాలా బాధ అనిపించింది. బట్ ప్రతి ఒక్కరు ఈ సినిమాకి తప్పకుండా చూడాలి. చూసి చరిత్ర మీ పిల్లలకి, మీ పెద్దలకి, మీ చుట్టుపక్కలందరికీ దీని గురించి తెలియజేయండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా ప్రమోషన్ కాదు ఇది, నా జెన్యూన్ రివ్యూ. సినిమా వచ్చిన 10-15 రోజుల తర్వాత నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలుగులో వచ్చిన తర్వాత 4th డే, హిందీలో అయితే 10th డే 15th డే సంథింగ్ అవుతుంది. దాని తర్వాత నేను రివ్యూ ఇస్తున్నా. సో ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.